స్కీమ్ అని చెప్పని మీరు చెప్పేటువంటి ప్రకటన అంతే బోగస్ కదా. వీటికి సమాధానం చెప్పంటే చదరపొడికి 20,000 అండి. మోడీ గారేమో నేను 4,000లో కడతానంటాడు చదరపొడుగు. కేంద్ర ప్రభుత్వం మేము 4,000 రూపాయలకి కడతాం చదరపొడికి అని చెప్పి వాళ్ళు చెప్తుంటే 20,000 కావాలని చెప్తారు చదరపొడికి. ఈయన సొమ్ము కాకపోతే మరి హెరిటేజ్ ఆఫీస్ ఎంత కట్టారు? హెరిటేజ్ ఆఫీస్ చదరపొడికి ఎంత కట్టారు? మరి మాకెందుకు అంత 20,000? మా ఆస్తులుగా ఉన్నటువంటి లేదా మా ఆఫీసులు నడిచేటువంటి చదరపొడి బిల్డింగ్లకి చదరపొడికి 20,000 ఏంటి? నీచం అనిపించట్లేదా నారా చంద్రబాబు నాయుడు గారు? పోనీ రాష్ట్రం ఏమన్నా మిగులు రాష్ట్రంగా ఉండి ఉత్తరప్రదేశ్ లాగా దాంట్లోంచి మీరు దోచుకున్నారంటే సరే నొప్పి తెలియదు ప్రజలకి. కానీ మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి మీరు అప్పులు తెచ్చి అప్పుల్లో దోచేసుకుంటే 20,000 చదరపొడికి 20,000 రూపాయల. మళ్ళీ మావిగనంటే సమాధానం చెప్పేవాడు లేడు. ఎలా మావిగన్ తప్పు? జగన్ గారు చెప్పేటువంటి స్టేట్మెంట్ ఏ రకంగా తప్పు? మీ అమరావతి ఏ రకంగా ఈ రాష్ట్రానికి ఆస్తి కాబోతుంది? మేము గుదిబండి అంటున్నాం. ఈ రాష్ట్ర ప్రజలకి అదొక అప్పుల కుప్ప. నీళ్లు తోడతాకి అమరావతిలో వర్షాకాలంలో నీళ్లు తోడతాకి 17,000 చిల్లర అంటే సుమారుగా 17,000-18,000 క్యూసెక్ల నీళ్లు తోడే సామర్థ్యం ఉన్నటువంటి మోటార్లు ఆన్ చేస్తే బిల్లు ఎవడ కడతాడు? ఎంత అవుద్ది బిల్లు? పట్టిసీమ కూడా మోటార్లు లేవు కదా. గోదావరిలోంచి కృష్ణా డెల్టాకి సాగునీరు ఇవ్వటాకి తాగునీరు ఇవ్వటాకి మీరు పెట్టిన మోటార్ల కెపాసిటీ కంటే కూడా అమరావతిలో వర్షం వస్తే తోడే నీళ్లు మోటార్ల కెపాసిటీ ఎక్కువ కదా. మరి అక్కడ కట్టడం ఏంటి? ఎందుకు కట్టాలి? ఇంకో గమ్మత్తు ఏంటంటే ఆ మోటార్లు కృష్ణానదిలో తోడతారంట. మళ్ళీ అయ్యి ఎక్కడికి వెళ్తాయి? ముంపు వస్తుంది కదా వెనక్కి. వరద ఉన్నప్పుడు కృష్ణానదిలో వరద ఉన్నప్పుడు ఈ మోటార్లు తోడితే అయితే ఇబ్రహీంపట్నం నుంచి పైదాకా అన్ని ఊళ్ళు మొలగాలి, లేదా అయ్యే తిరిగి బకింగ్హామ్ కెనాల్లోకి ఇటు వచ్చి మళ్ళీ అయ్యే తోడాలి. తోడు మామూలుగా తోడుకోవటమే కదా. అసలు ఎవరికయ్యా పండగగా ఉందంటే మేఘవాళ్ళకి పండగగా ఉన్నట్టుంది. మోటార్ల మీద మోటార్లు తెగబెట్టిస్తున్నారు. సమ్మగా ఎవరికి ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి మేఘవాళ్ళకే సమ్మగా ఉన్నట్టుంది అమరావతి పేరుతో. రైతుల కష్టాలు ఒక్కరోజు కూడా పాపం వాళ్ళు వాడుకోవడం మామూలుగా వాడుకోలే.